నమస్తే. ఈరోజు ఒహయ్ కుకింగ్‌లో తియ్యటి బూందీతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ బూందీ పాయసం కోసం 1/2 కిలో తియ్యటి బూందీ తీసుకున్నాను. ఇది నెయ్యిలో వేయించిన బూందీ. చాలా గుమగుమ వాసన వస్తుంది, చాలా బాగుంది. దీంట్లోనే యాలక్కాయ పొడి, నట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇలాగా తియ్యటి బూందీ తీసుకున్నాను. మీరు బూందీగా ఇలాగ విడిగా దొరికేదన్నా మార్కెట్లో తీసుకోవచ్చు, లేదంటే లడ్డూని చిదిమి ఇలాగ బూందీలాగా చేసి పెట్టుకోండి. లేదంటే ఇంట్లోనే మనం తియ్యటి బూందీ చేసుకుంటాం కదా, ఆ బూందీ అన్న తీసుకోవచ్చు. కాకపోతే కుదిరినంత నెయ్యిలో వేయించిన బూందీ అయితే, తియ్యటి బూందీ అయితే ఈ పాయసానికి చాలా బాగుంటుంది. తర్వాత ఒక 10 బాదం తీసుకున్నాను, 10 జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత ఈ బాదంని ఈ జీడిపప్పుల్ని రోట్లో వేసేసుకుంటాం. తర్వాత వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. మరీ పౌడర్ చేసేయద్దు, కొంచెం ముక్కలుగా చేసి పెట్టుకోండి. చూడండి, ఇలాగా కాస్త ముక్క చెక్కగా ఇలాగా దంచి పెట్టుకోండి. ఈ పాయసం చేయడానికి నేను అడుగు మందంగా ఉన్న స్టీల్ బాండ్లీ తీసుకున్నాను. మీరు ఏదైనా సరే అడుగు మందం ఉన్న పాత్ర తీసుకోండి. దీంట్లో నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. కుదిరినంత ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు కాగపెట్టుకోవాలి. చూడండి, పాలు ఇలాగా పొంగుతోంది. ఒక్క 2 నిమిషాలు ఇలాగే వదిలేసేయండి. ఒక్క 2 నిమిషాలు, ఎక్కువ పాలేమి క్వాంటిటీ తగ్గిపోక్కర్లేదు. ఒక్క 2 నిమిషాలు ఇలాగా వదిలేసేయండి. నేను 2 నిమిషాలు ఇలాగా స్టవ్ మీద వదిలేసాను. ఇప్పుడు తర్వాత మనం బూందీ, ఇది 1/2 కిలో రెడీగా పెట్టుకున్నాను. ఈ బూందీని దీంట్లో వేసేసుకుందాము. మరియు కచ్చాపచ్చగా దంచుకున్న బాదం, క్యాష్యూ దీంట్లో వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార, 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. బూందీ ఎలాగో తీయగానే ఉంది, నేను ఎక్కువ పంచదార వేయలేదు, ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇదంతా కలిపి ఇప్పుడు పంచదార అంతా కరిగి కొంచెం ఇంకా పలచబడుతుంది, పాలు మళ్ళీ దగ్గరికి వస్తుంది. ఒక 4-5 నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అంతా ఉడకనేయండి. బూందీ ఫ్లేవర్ బాగా పడుతుంది. మనకి నట్స్ కూడా నేను అన్ని పచ్చివే వేస్తాను. ఇది నేతిలో వేయించుకున్న బూందీ. మనకి చూడండి, నెయ్యి కూడా కలర్ అంతా ఎల్లోగా కనిపిస్తుంది. ఆవు నెయ్యిలో వేయించుకున్న బూందీ ఇది. అందుకని నేను విడిగా మళ్ళీ నెయ్యిలో వేయలేదు. మీరు కావాలి అనుకుంటే నట్స్ నేతిలో వేయించి వేసుకోవచ్చు. ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకున్నాను. ఇంతవరకు ఉంటే చాలు. ఇంకా మనం చేయక్కర్లేదు. అలాగా ఎక్కువ చేసేస్తే మనకి బూందీ అనేది శనగపిండితో చేసింది. శనగపిండి అంతా బూందీ విచ్చుకుని పోయి పిండిలాగా అయిపోయి పాలలో కలిసిపోయి చాలా గట్టిగా అయిపోతుంది. మనకి ఈ బూందీగా ఇలాగ నిలుస్తేనే బాగుంటుంది పాయసం. మధ్యలో తినేటప్పుడు బూందీ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాను. ఈ బూందీలో ఆల్రెడీ పాకం పట్టిన బూందీనే కాబట్టి దాంట్లో యాలక్కాయ ఉంది. నేను పాలు వారా ఇంకొంచెం యాలక్కాయ పొడి వేశాను. చూడండి, బూందీ పాయసం రెడీ అయింది. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా బూందీ అందుబాటులో ఉంటే ఇలాగ ఒకసారి చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇది వేడిగా ఇలాగే తిన్నా బాగుంటుంది. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, లేదంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది. ఎండాకాలంలో ఎలా తిన్నా కూడా బూందీ పాయసం చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు.